యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. రాజస్థాన్లోని రణ్థంబోర్ టైగర్ రిజర్వ్లో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ విపరీతంగా జరుగుతుంది. టైగర్స్ అనేవి పులులు టెరిటోరియల్ ఎనిమల్స్. వాటికి చాలా విస్తీర్ణం కావాలి. వాటి టెరిటరీలోకి ఎవరు వచ్చినా అవి బతకనివ్వవు అనమాట. ఈవెన్ పులి పిల్లలు వచ్చినా కూడా అవి బతకనివ్వవు, ఫైట్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఈ ఏరియా నాది, ఈ ఏరియాలో నేనే ఉండాలి అనే దీనిలో ఉంటాయి. వీటికి చాలా లార్జ్ స్కేల్ టెరిటరీ కావాలి. రాజస్థాన్లోని రణ్థంబోర్లో ఆ టైగర్ రిజర్వ్ క్యారింగ్ కెపాసిటీ 45 టైగర్స్ వరకు ఉండొచ్చు. అయితే ఇప్పుడు అక్కడ 75 టైగర్స్ ఉన్నాయి. దీంతో ఏమవుతుందంటే వాటికి ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు. ఇవి పక్కన పెడితే అక్కడ ఒక ఫీమేల్ ఓల్డ్ టైగర్ ఉంది, యారో హెడ్ అని చెప్పి. ఈ టైగర్ కాస్త హెల్తీగా లేదనమాట. దాంతో ఈ టైగర్ని, చుట్టుపక్కల ఉన్న టైగర్స్ని బతికించడం కోసం అక్కడ ఫారెస్ట్ అథారిటీస్ లైవ్ బైటింగ్ ఇస్తున్నారు. లైవ్ బైటింగ్ అంటే వాటికి ఫుడ్ అవి ఎత్తుక్కోవడానికి వెళ్లకుండా ఫుడ్ అక్కడికే తెచ్చిస్తున్నారు అనమాట. అంటే గోట్స్ కానీ, బఫెలోస్ కానీ అక్కడే వదిలేసేస్తున్నారు. దాంతో అక్కడే బతకొచ్చు అని చెప్పి. అయితే నెమ్మదిగా ఈ చిన్న చిన్న కబ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడే గ్రో అవుతున్న టైగర్స్ ఉంటాయో, ఈ టైగర్స్ అని ఏం చేస్తున్నాయి అంటే ఈ లైవ్ బైటింగ్కి బాగా అలవాటు పడ్డాయి. అంటే దొరికితే తినేద్దాం అంటే వెళ్ళి ఎత్తుక్కోకుండా, హంటింగ్ నేర్చుకోకుండా ఏం చేశాయంటే బఫెలో వచ్చినా, గోట్ వచ్చినా అక్కడికి ఏదొస్తే తినేయటం, ఈ పెద్ద టైగర్ పెట్టకుండా చిన్న టైగర్స్ తినేయటం ఇలా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ టైంలో అవి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అంటే ఫారెస్ట్ అథారిటీస్ యొక్క ఆ చిన్న చిన్న జీప్స్ కూడా గుర్తుపట్టడం మొదలెట్టాయి. అయితే ఇంకా లైవ్ బైటింగ్కి అలవాటు పడిన ఈ పులులు ఏం చేశాయంటే అక్కడ మనుషులను తింటాం అలవాటు పడ్డాయి. 3 నెలల్లో ముగ్గురిని చంపేసి తినేసాయి అనమాట. అంటే అక్కడ చిన్న బేబీ, ఒక 7 years old బాయ్ వాళ్ళ గ్రాండ్ మదర్తో చూడటానికి వెళ్తే మొత్తం దింపేసి అబ్బాయిని చంపేసేసాయి, లాక్కెళ్ళిపోయాయి. అక్కడ ఫారెస్ట్ గార్డ్ని చంపేశాయి. అంటే ఎప్పుడైతే హంటింగ్కి కాకుండా లైవ్ బైటింగ్కి అలవాటు పడ్డాయో, అంటే ఈ పశువుల్ని, గోడ్స్ని వీటిని తింటాం అలవాటు పడ్డాయో, మనుషులు కూడా తింటాం స్టార్ట్ చేసేసాయి అనమాట. దీంతో ఇమీడియట్గా అక్కడ 2 member కమిటీ వేశారు. 2 member కమిటీ ఏం చెప్పిందంటే యారో హెడ్ మేజర్ టైగర్ ఏదైతే ఉందో దాని పిల్లలు కబ్స్ ఉన్నాయో వీటన్నిటిని రీలొకేట్ చేయాలి, వేరే రిజర్వ్ దగ్గర తీసుకెళ్ళాలి అని చెప్తున్నా అసలు ఆ ప్రయత్నం జరగట్లేదు అనమాట. దాంతో ఈ రణ్థంబోర్ టైగర్ రిజర్వ్లో మ్యాన్ ఈటర్స్ బాగా పెరిగిపోయాయి. దీంతో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కూడా విపరీతంగా పెరిగిందనమాట. మనకు తెలుసు కొన్ని టైగర్ రిజర్వ్స్లో క్యారింగ్ కెపాసిటీ కన్నా ఎక్కువ టైగర్స్ ఉన్నాయి. కొన్ని టైగర్ రిజర్వ్స్లో 1, 2 ఉన్నా అవి ఆ రిజర్వ్స్ అలా కంటిన్యూ అవుతున్నాయి. వీటిని కనుక రీలొకేట్ చేస్తే కనుక టైగర్స్ని లైవ్ బైటింగ్ అలవాటు పడ్డాయో, మనుషులు తినేస్తున్నాయో వాటికి ట్రాంక్యులైజేషన్ ఇచ్చి ప్రస్తుతానికి నిర్బంధించి ఉంచారు. కానీ ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు ఇలా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో సొల్యూషన్ ఏంటి? ఖచ్చితంగా దీనికి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఖచ్చితంగా రీలొకేషన్ అనేది జరగాలన్నమాట. జరిగితేనే కాస్త కూస్తో ఈ మ్యాన్ ఎలిమెంట్ కాన్ఫ్లిక్ట్ తగ్గుద్ది, మనుషుల్ని తింటం మానేస్తే. ముఖ్యంగా రణ్థంబోర్ ఫోర్ట్ కూడా ఇక్కడ చాలా దగ్గరగా ఉంది. అది టూరిజంకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టైంలో అక్కడ టైగర్స్ మనుషుల్ని చంపేయడం అనేది కలకలం రేపుతోంది. ఈ ఇష్యూ మీద సుప్రీంకోర్టు 3 member కమిటీ కూడా వేసిందనమాట.